నమస్కారం. వెన్లానెస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: వరద బాధితులకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 50 లక్షల విరాళం అందజేత, పలు గ్రామాల్లో పోషకాహార మాసోత్సవాలు. రాష్ట్రంలో భారీ కుట్రలు, నేరాలు, కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భారీ విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేశారు. శివశక్తి అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ద్వారా సీఎం నిధికి 50 లక్షల విరాళం అందించారు. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తన సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ ఎన్ఎస్ రావు, మాజీ ఎమ్మెల్యే మక్కినితో కలిసి చంద్రబాబుకు చెక్కును అందించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళం ఇచ్చిన జీవి ఆంజనేయుల దంపతులను, శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నందిగం శ్రీనివాసరావును సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. వినుకొండ పట్టణం వివిధ వార్డుల్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో స్వామివారిని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గణేష్ కమిటీల వారు ఎమ్మెల్యేని ప్రత్యేకంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కులాలకు మతాలకు అతీతంగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తున్న కమిటీ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం సెక్టార్లోని బీసీ సెంటర్ నందు పోషకాహార మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వినుకొండ సిడిపిఓ ఎం అనురాధ ఆధ్వర్యంలో మహోత్సవాల ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శేషకుమారి మాట్లాడుతూ తల్లులకు, బాలింతలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తినాలని, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. పట్నంలోని సీతానగర్ 2వ లైన్ నందు వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 13 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహ ప్రధాన అర్చకులు హనుమంతు శాస్త్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎండ్రవల్లి ఆదిరాములు, ప్రముఖ లాయర్ మన్నేపల్లి రమేష్, సహచర మిత్రుల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసింహి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క 15వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా 7 రోజులు దీక్షతోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు 6వ రోజు భక్తులందరి సహాయ సహకారాలతోటి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రము స్వామివారి యొక్క పూజా కార్యక్రమం, స్వామివారి యొక్క మహాప్రసాదము లడ్డూ వేలంపాట కార్యక్రమం ఉంటుంది.
రేపు మధ్యాహ్నం నుంచి స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి నిమజ్జనానికి వెళ్తున్నారు కనుక భక్తాదంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని పరిసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు వ్యవస్థగా తెలియజేస్తున్నాము. నూజెండ్ల మండలంలోని చింతల చెరువు సెక్టార్ పరిధిలోని లింగముక్కలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ నాగరాజ్ కుమార్ విచ్చేసి ప్రసంగించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలను తల్లులు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భవతులు తల్లులు మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం మాసోత్సవాలపై ర్యాలీ నిర్వహించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలో మళ్ళా కలుద్దాం.